హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి. చాలామంది ఇళ్ళ లక్ష్మీ పూజ చేస్తుంటారు కదండి. శ్రావణ నక్షత్రంలో మాత్రం అస్సలు పూజ చేయకూడదు. ఇక స్టీల్ కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి, దీపారాధన చేసేటప్పుడు దీపం కింద తమలపాకు కానీ ప్లేట్ కానీ ఉపయోగించాలి. ఇంకా శివలింగంపై పాల ప్యాకెట్లతో చాలామంది అభిషేకం చేస్తూ ఉంటారు. పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు. అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్ల పాలు గ్లాసులో పోసుకొని లేదా చెంబులో పోసుకొని అభిషేకం చేయాలి. ఇక దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. దేవుడి పటాలను శుభ్రం చేయాలనుకుంటే మనం శనివారం చేస్తే బాగుంటుంది, లేదా బుధవారం చేస్తే బాగుంటుంది. అంతేకాని వేరే వారాలు మాత్రం చేయకండి. మంగళవారం, శుక్రవారం అస్సలే చేయకూడదు. ఇక వేరుశనగ నూనెతో కొంతమంది దీపారాధన చేస్తూ ఉంటారండి. అలా దీపారాధన అస్సలు చేయకూడదు. వేరుశనగ నూనె దీపారాధనకు నిషేధం. అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. కొందరు ఏమవుతుందిలే అని చెప్పేసి రెండు మిక్స్ చేసి చేస్తుంటారు. అలా మాత్రం అస్సలు చేయకండి. అలా నూకలను అక్షింతలు కదా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తుంటున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం అస్సలు పెట్టకూడదండి. ఒకవేళ నిమ్మకాయ దీపం పెట్టుకోవాలి అనుకుంటే దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి, అంతేకాని ఇంట్లో పెట్టకూడదు. ఇక దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహదోషాలు పోతాయి. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక పత్తితో చేసిన వత్తితో దీపారాధన చేస్తే, దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం కలుగుతుంది. ఇక దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. నెక్స్ట్ 9 ఒత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వ సుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం కలుగుతుంది. ఇక కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. ఈ కొబ్బరి నూనెతో దీపారాధన అంటే పార్వతీ పరమేశ్వరుల ముందు వెలిగిస్తే అన్యోన్య దాంపత్యం లభిస్తుంది. ఇక విఘ్నేశ్వరుడి పూజలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తే మంచిది. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేసిన సర్వ శుభములు, శాంతి కలుగును. ఇక జిల్లేడు నార ఉంటుంది కదండి, ఆ నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు. ఇక అరటి నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబంనకు శాంతి కలుగును. మనం ఏమైనా తప్పులు చేసినా కానీ అవి తొలగిపోతాయి. కుటుంబము సంతోషాలతో శాంతితో వర్ధిల్లుతుంది. ఇక తామర నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే, తామర ఒత్తులు అని అంటారు కదండి, అవే పూర్వజన్మలో చేసిన పాపములు తొలగును, ధనవంతులు అవుతారు.
పూర్వజన్మలో చేసిన పాపంలో ఒకటే కాదండి, ధనవంతులు కూడా అవుతారు తామర ఒత్తులు ఉపయోగిస్తే. చిన్న నూతన తెల్ల వస్త్రమును ఒత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి. వాళ్ళ ఇంట్లో త్వరగా శుభకార్యములు జరుగుతాయి. దీపపు కుందు కింద చెప్పాం కదండీ! దీపం కింద దీపపు కుందులు ఉంటాయి కదా! దీపం వెలిగిస్తాం కదా! చిన్న పళ్ళెం లాంటి చిన్న ప్లేట్ గాని పెట్టాలి, లేదా తమలపాకులు కానీ పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.